దాంట్లో గుట్కా తంబాకు కూడా ఉంది. అది తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. ఇంకోసారి రిపీట్ చేయదు. ఆ షాప్ మీరు పోయినరు, సరే మీరు పోయినరు, ఆ షాప్లో గుట్కా తంబాకు లేకపోతే అదొక ఎక్స్క్యూజ్ నాకు, సరే కూర్చోండి. కానీ ఆ షాప్లో గుట్కా తంబాకు ఉంది, ఆడు కూర్చుంటే దానికి ఎట్లాంటి ఎక్స్క్యూజ్ లేదు. ఇంకోసారి అది రిపీట్ కావద్దు. అందుకోసం ఆడు గుట్కా తంబాకు అలవాటు చేసుకుంటే మీరు మేస్త్రీ ఫీల్డ్లో ఉన్నారు కదా, మరి దాంట్లో ఎందరు అలవాటు పడ్డారు మీకు తెలుసు కదా. అదేమన్నా మంచి హ్యాబిట్ గుట్కా తంబాకు. మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. పిల్లలు దానికి అలవాటు పడద్దంటే అవి ఉన్న చోట మన పిల్లలు ఉండద్దు, అది చట్టం. అది ఉంచకండి, నన్ను మీరు ఉంచాలంటే అది మీ ఇష్టం, కానీ అది మాత్రం ఉండద్దు. కానీ మాస్క్ వేసుకొని కూర్చోమన్నాడు మంచిగా. సాంబార్ ఏంది బయట ఎవరు ఇద్దరేనా? నువ్వేమో వీడియో టీచర్ ఎక్కడ ఇట్లాంటి ఏమంటే నాకు అర్థం కాదు. మీరు ఏంటో ఫ్రెండ్షిప్ సాయంత్రం దాకా రిపీట్ అవుతుంది తర్వాత ఎక్కడైతే బోర్డు పెట్టి ఇక్కడ నో స్మోకింగ్ బోర్డు పెట్టించింది కదా, తీసుకొని కనీసం కొంచెం దూరం ఉన్నామంటే. ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, పిల్లలు ఇట్లా ఉంటారు, ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు. ఆ స్పోర్ట్స్ ఏరియాలోనే మీకు ఎక్కడ స్మోకింగ్ వస్తూ ఉంటారు. ప్యాసివ్ స్మోకింగ్ అనేది చాలా డేంజర్. మీకు ఇష్టం మీరు తాగండి, అర్థమైతే. కానీ మీరు వదిలిన కూడా వేరే వాళ్ళకి వాళ్ళకంత ప్రాబ్లం అవుతుంది కదా. అంతే కదా టీచర్ గారు, అయితే లేదా కరెక్ట్ అమ్మరని. మీరు ఎప్పుడైనా సిగరెట్ కొంటే ఆ పొగ వేరే వాళ్ళకి వెళ్ళద్దు. అట్లాంటి ప్లేస్లో మీరు తాగండి, ఓకేనా? మీరేం చేస్తారు? ఐడి ఏం చేస్తారు? ఐడి ఏదైనా యూస్ఫుల్ ఐడి స్మోకింగ్ కోసం వచ్చింది. మీరు కూడా పిల్లలు ఉన్నారా? అందరు ఎంత సరే లేకపోతే ఉన్నా కానీ మీకు అవకాశం ఇస్తాం. మీరు చెప్తే ఉంది కొంచెం పెట్టద్దు. అవమ్మదు సార్ అంటే చెప్తా మీకు అవమ్మదు. అది చట్టం ఇస్తే నేను అదే ఏమున్నా కానీ అమ్మద్దు, మీకు తెలీదా? బిర్యానీలో అయితే తులా సిగరెట్లు అమ్మద్దు, డబ్బాలు అమ్మాలి. ఈడ ఒక నో స్మోకింగ్ బ్యానర్ పెట్టి తెలుసు, అన్ని షాపులు పెట్టింది. వేడికన్నా మొత్తం అట్లాంటిది ఇట్లాంటి బ్యానర్ చెప్పి దానిపైన ఈడ పొగ అదొకటి పెట్టి అది పెట్టిస్తే సరిపోతుంది. అది చెప్పి అదొకటి